మనం బయట ఆర్టిఫిషియల్గా కొనుక్కొని తింటాం కదా, అది వేరు ఇవి వేరు. ఇవి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి. సో అందుకే ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు ఎలా అయినా కొంచెం కాస్ట్ ఉన్నా సరే తీసుకొని తినమని అయితే సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తినండి. ఇవైతే మేము కొన్నవైతే కాదు, మా పొలంలో మా మామయ్య గారికి దొరికాయి. ఒక పొట్టులో వచ్చాయంట, అవి తీసుకొని మాకు ఇచ్చారు. సో దాని క్లీనింగ్ సెక్షన్ అయితే నాకు రాదు, అయినా కూడా నేర్చుకొని పక్కన ఉన్న ఒక మామగారిని అడిగి మరీ క్లీన్ చేసుకుంటున్నా. ఈ పుట్టగొడుగులు అలా గొడుగులో అయిపోయినవి అయితే కర్రీకి పనికిరావండి, అవి పక్కన పెట్టేసుకోవాలి. నేను వాష్ చేస్తున్న అలా గుండ్రంగా ఉన్న పుట్టగొడుగులు అయితేనే కర్రీకి టేస్ట్ ఇస్తాయి. సో వాటిలన్నిటినీ ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకొని చాలా నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ మట్టి ఇసుక లేకుండా అయితే ఒక 5 టైమ్స్ మామూలుగా ఉన్న వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి.